పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము, పవిత్ర వచనములు 7 నుంచి 15 వరకు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షములను గాని చేతికర్రను గాని తీసుకొని పోవలదు. ఏలయనా పనివాడు తన భత్యమునకు అర్హుడు. ఏ పట్టణము గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెదకికొనుడు. అచట నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇంటివారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు. లేదేని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును. ఎవడైనను మిమ్ము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపనిచో ఆ ఇంటిని గాని పట్టణమును గాని విడిచిపోండు. మీ పాదధూళిని సైతము అచటనే విదిలించిపోండు. తీర్పు దినమున ఆ పురవాసుల గతి కన్నా సొదొమ గొమొర్రా ప్రజల గతియే మెరుగుగా ఉండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. దివ్యవాణి ప్రేక్షకులందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క సువిశేష పట్టణములో క్రీస్తు ప్రభువు ఆయన రాజ్యము గురించి, అంటే పరలోక రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి అని తన శిష్యులను దేవుడు పంపుతూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. సాంకేతికత పెరిగింది, విజ్ఞానం విస్తరించింది, మనుషులు చంద్రునిపై అడుగు పెడుతూ ఉన్నారు, కృత్రిమ మేధస్సు అంటే AI వరకు చేరుకున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రము ఇంకా మిగిలే ఉంది. అది ఏమిటి అంటే, మనిషి యొక్క జీవితంలో శాంతి సమాధానాలు ఉన్నాయా? మనిషి జీవించినంత కాలము కూడా ప్రియులకు దేవుని బిడ్డలారా, కుటుంబాలలో విభేదాలు, యువతలో నిరాశ, అవినీతి, హింస, వ్యసనాలు, స్వార్థం, ఒంటరితనం, ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతున్నాయి అని మనము ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనిషి తన జీవితంలో దేవుని యొక్క రాజ్యాన్ని నేను కోల్పోతూ ఉన్నాను, దానికి గల కారణము ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనిషి ఎందుకు దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నాడు అని మనమందరము కూడా ఒకసారి
హృదయ పరిశీలన చేసుకోవాలి. అంతకంటే ముందుగా అసలు దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము అంటే ఏమిటి అని ఒకసారి మనము ధ్యానము చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకనే పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 14వ అధ్యాయము 17వ వచనంలో చక్కనైనటువంటి మాటను చెబుతూ ఉన్నారు. ఏలయనా దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే అంటూ ఉన్నాడు. ఇది పౌలు గారి యొక్క మాటలలో మనము అందరము కూడా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి ఉన్నటువంటి ఆలోచనలో అసలు పరలోక రాజ్యము అంటే ఏమిటి అని మానవులుగా మనము ఎప్పుడైనా ఆలోచన చేస్తే చాలామందిని అడిగినప్పుడు వారు చెప్పేటువంటి మాట, మనము మరణించిన తర్వాత వెళ్ళేటువంటి స్వర్గమే ఈ యొక్క పరలోక రాజ్యము అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి క్రీస్తు ప్రభువుని యొక్క మాటలలో మనము దీనిని గమనించినట్లయితే పరలోక రాజ్యము అంటే ఏమిటి అంటే, దేవుడు నా జీవితాన్ని పరిపాలించినప్పుడు, నా కుటుంబాన్ని నడిపించినప్పుడు, నా నిర్ణయాలను ప్రభావితము చేసినప్పుడు అక్కడ పరలోక రాజ్యము ప్రారంభమవుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గమనించాలి. అందుకనే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు లూకా శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటూ ఉన్నారు అంటే, ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవడును చెప్పజాలడు, ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది. ప్రభువు చెబుతూ ఉన్నాడు పరలోక రాజ్యము ఎక్కడ ఉన్నదో అనేటువంటి మాటకు ఇచ్చినటువంటి సమాధానము, అది మీ మధ్యనే ఉన్నది. మన మధ్యలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి నీవు నేను ఏ విధమైనటువంటి పనులను చేస్తూ ఉన్నాము ప్రియులకు దేవుని బిడ్డలారా. అందుకనే నేటి ప్రపంచంలో మనము ఎటువంటి రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాము, ఎటువంటి రాజ్యము కోసము నీవు నేను ప్రాకులాడుతూ ఉన్నాం, ఎటువంటి రాజ్యంలో మనందరం కూడా ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ మధ్యనే ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఎలా తెలుసుకొనగలవు అనేటువంటి మాటను మనందరం కూడా గమనించాలి. నేటి ప్రపంచము ప్రియులకు దేవుని బిడ్డలారా ఎటువంటి రాజ్యాన్ని నిర్మిస్తూ ఉన్నది అంటే, మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసినటువంటి విషయము డబ్బు అనేటువంటి రాజ్యం. ఈ డబ్బు ఉంటే చాలు, నేను ప్రపంచాన్ని జయించగలను అనేటువంటి ఆలోచన, ఈ డబ్బు ఉంటే చాలు, నాకు అన్నీ ఉన్నట్లే అనేటువంటి మనిషికి ఉండేటువంటి ఆలోచన. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, మీ మధ్యనే ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీవు సంపాదించుకోవాలి అంటే ఆయన పలికినట్లుగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్పినట్లుగా మొదట దేవుని యొక్క రాజ్యము గురించి వెతకండి అంటూ ఉన్నాడు. వెతకడం ప్రారంభించాలి. అది ఎలా వెతకాలి, ఏం వెతకాలి అనేటువంటిది మనందరం కూడా ధ్యానం చేయాలి. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచము ఎటువంటి రాజ్యము కోసం ప్రాకులాడుతూ ఉన్నది అంటే అధికార రాజ్యాల కోసం ఎదురుపడుతూ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి రాజ్యము ఉండాలి, నేను అధికారిగా ఉండాలి, నేనే గొప్పవాడిని, అందరికంటే గొప్పవాడిగా నేను ఉండాలి అనేటువంటి ఆలోచనతో తహతహలాడుతూ ఉన్నాడు మనిషి. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మీ మధ్యనే ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మీరు గమనించాలి అంటే ప్రభు పలికినట్లుగా మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని? మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినటువంటి వాడు అతడు మీకు సేవకుడిగా ఉండవలయను అంటూ ఉన్నాడు. పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనేటువంటి తెలుసుకోవాలి అంటే దీనిని నీవు ఒక సేవకుడిగా మారాలి, ఈ సేవక తత్వాన్ని నీవు వెతకాలి అనేటువంటి మాటను ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మూడవది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పరలోక రాజ్యాన్ని, మన మధ్యలో ఉన్నటువంటి రాజ్యాన్ని మనం ఎలా వెతకొచ్చు అనేటువంటిది గమనిస్తే సోషల్ మీడియా అనేటువంటిది కూడా ఒకటి. ఈ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా నేటి ప్రపంచంలో చాలామంది ఎలా అనుకుంటూ ఉన్నారు, ఏమని? నాకు ఫేస్బుక్లో కానీ
ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ నాకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ఎవరికీ లేరు, నేనే గొప్పవాడిని అనేటువంటి ఆలోచన. ఇక్కడ పరలోక రాజ్యం గురించి వెతికేటువంటి నీవు, నీ మధ్యలో ఉన్నటువంటి దానిని గమనించవలసినటువంటి నీవు అడగవలసినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది నన్ను చూసి క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు? ఎంతమంది నన్ను చూసి, నా క్రైస్తవ జీవితాన్ని చూసి, నాలో ఉన్నటువంటి ప్రేమను చూసి, నాలో ఉన్నటువంటి క్షమను చూసి, నాలో ఉన్నటువంటి శాంతాన్ని చూసి, ఎంతమంది వీరు నిజముగా క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తి అనేటువంటి మాటను మనం చెప్పగలరు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇది మనం గమనించాలి. ఇక మూడవదిగా స్వార్థ రాజ్యం. స్వార్థముతో కూడినటువంటి రాజ్యాలను మనం అందరం కూడా తయారు చేస్తూ ఉన్నాం. స్వార్థముతో కూడినటువంటి రాజ్యాలను మనం తయారు చేస్తూ ఉన్నాం. ఏ విధముగా అంటే, ఇది నా ఇష్టము, నా జీవితము, నా ఆనందము, నా ప్రపంచము అనేటువంటి నినాదముతో ముందుకు వెళుతూ ఉన్నాం. కానీ ప్రభువు అంటూ ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని తెలుసుకోవాలి అంటే దేవుడు చెబుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను అనుసరింపకోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ స్వార్థముతో కాదు, నిస్వార్థముతో త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు పరలోక రాజ్యము ఇక్కడే ఉన్నది, మన మధ్యనే ఉన్నది, మనతో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనందరము కూడా గమనించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేయవలసినటువంటి విషయము ఇదే. పరలోక రాజ్యము ఎక్కడి నుండి ఎలా వస్తూ ఉన్నదో తెలియదు, కానీ తెలియకపోయినా అది ప్రారంభమవుతూ ఉన్నది. అది ప్రారంభంలో మనందరము కూడా ఉండాలి అంటే మనలో ఉండవలసినటువంటి కొన్ని సుగుణాలను మనము ధ్యానం చేయాలి. వాటిలో ఒక పశ్చాత్తాపం పడినటువంటి హృదయముతో మనము ప్రార్థన చేయాలి. క్షమించేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు మారాలి. నీతి నిజాయితీ కలిగినటువంటి ఉద్యోగి జీవించినటువంటి విధానము మారాలి. ఒక ప్రార్థించేటువంటి యువకుడిలాగా మారాలి. ఒక ప్రేమించేటువంటి క్రైస్తవ సమాజంలో మనందరము కూడా మొదలు పెట్టాలి ప్రియులకు దేవుని బిడ్డల. ఈ విధమైనటువంటి ప్రార్థన జీవితాన్ని, ఈ విధమైనటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మనము దేవునికి సమర్పించినప్పుడు పరలోక రాజ్యము మన మధ్యనే ఉన్నది, మనతో ఉన్నది, మనలాగే ఉంటూ ఉన్నది అనేటువంటిది మరిచిపోకుండా ఉండగలము. అటువంటి పరలోక రాజ్యాన్ని స్థాపించేటువంటి స్థాపకులుగా నీవు నేను మారాలి అని ఈ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువైన యేసయ్య, నీ రాజ్యము మా హృదయములో స్థాపించబడినట్లు కృపను మాకు దయచేయండి. మా కుటుంబాలలో ప్రేమ, మా సమాజంలో న్యాయం, మా యువతలో పవిత్రత, మా దేశంలో శాంతి నెలకొనున్నట్లు మమ్మల్ని నీ రాజ్యానికి సాక్షులుగా మార్చండి ప్రభువా. పవిత్రాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నీ చిత్తాన్ని ఈ భూమిపైన నెరవేర్చేటువంటి శిష్యులుగా మమ్మల్ందరిని కూడా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.